హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఇంకో నలుగురు కంటెస్టెంట్స్ అయితే తీసుకొచ్చాను. అండ్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ చాలా మంది ఇంకా కన్ఫర్మ్డ్ అవ్వలేదు, ఇంకా ట్రై చేస్తున్నారు, బిగ్ బాస్ ఇంకా ట్రై చేస్తున్నారు అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 10th అనమాట, ఇంకా 20 days ఉంది అని అంటే ఆలోచించండి. ఇంకా కొంతమందికి ఏవి షూట్స్ ఉంటాయి, కొంతమంది షాపింగ్ చేసుకోవాలి, కొంతమందికి డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. ఏవి షూట్ చేయాలంటే ఒక్క రోజులో అయిపోయేది కాదు, ఒక 2-3 days అన్న టైం తీసుకుంటారు. ఇలా చాలా ఉంటాయి. ఎంతమంది కంటెస్టెంట్స్ని సెట్ చేయాలి అని అంటే ఇప్పటికే చాలా మంది కన్ఫర్మేషన్ వచ్చినాయి, కానీ అఫీషియల్ గా అయితే బయటికి రావట్లేదు. అదొక్కటే లాజిక్, మిగతా అంతా ఇంకేం లేదు అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ అయితే మళ్ళీ వచ్చారు. ఈ నలుగురు కంటెస్టెంట్స్ కూడా ఆల్రెడీ నేను నలుగురు అండ్ ఐదుగురు, ఈ ఐదుగురు కూడా కన్ఫర్మే. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ పేర్లు అయితే కొత్తగా బయటకు వస్తున్నాయి. బట్ ఏంటంటే మనకు 100% కన్ఫర్మేషన్ వచ్చినాక మాత్రమే మీకైతే చెప్పాలనుకుంటున్నాను. ఈసారి కంటెస్టెంట్స్ జబర్దస్త్ నుంచి ఎవరిని తీసుకుంటారా అనుకున్నాం కదా. ఈసారి నరేష్ వస్తాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు, కానీ నరేష్ కాకుండా ఈసారి పవిత్ర రాబోతుంది కంటెస్టెంట్స్ అయితే. సో ఆల్రెడీ నేను 5 చెప్పాను కదా, 5 కంటెస్టెంట్స్ అయిపోయింది. 6th కంటెస్టెంట్ గా పవిత్ర రాబోతుంది. సో ఉంది అనమాట. ఈటీవీ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసింది కంప్లీట్ గా. సో జబర్దస్త్ నుంచి పవిత్ర అయితే కన్ఫర్మ్ గా రాబోతుంది. కంటెస్టెంట్ నెంబర్ 6 అనుకోండి. ఆల్రెడీ కంటిన్యూషన్ చెప్తున్నాను, ఆల్రెడీ 5 చెప్పాను కాబట్టి ఇది కంటిన్యూషన్. మళ్ళీ ఏంటి అనుకుంటున్నారేమో, ఫ్రెష్ వీడియో అయినా కూడా కంటిన్యూషన్ చేస్తున్నాను. సో జబర్దస్త్ నుంచి పవిత్ర రాబోతుంది అండ్ సౌమ్య కూడా రాబోతుంది అని చెప్పేసి అంటే అప్డేట్ అయితే ఉంది. సౌమ్య అంటే ఎవరో కాదు, జబర్దస్త్ కి అనసూయ గారు వెళ్ళిపోయినాక ఈమె అయితే యాంకర్ గా చేసింది కదా సౌమ్య. సో ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ దాంట్లో కూడా ఈమె చేస్తుంది. సో ఈమెకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా మనకైతే రాలేదు. ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది పవిత్ర అనమాట. పవిత్ర కంటెస్టెంట్ నెంబర్ 6 గా రాబోతుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఈమె 100% రాబోతుంది అనేది క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసరికి అదే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ దాంట్లో కూడా ఈమె పేరు నేను ఫస్ట్ లో రివీల్ చేశాను. ఈమె రాబోతుంది అని చెప్పేసి కూడా ఎప్పుడో చెప్పాను, బట్ అది కన్ఫర్మేషన్ కాలేదు. ఈమెకు ఏంటి అని అంటే ఆల్మోస్ట్ గా ఈమె కన్ఫర్మ్ అని కాదు, 100% కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. ప్రేరణ కంబం. సో ఈ పేరు అయితే చాలా మంది అసలు ఈమె యాటిట్యూడ్ కానీ, ఈమెకు కొంచెం తెలుగు లాంగ్వేజ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అండ్ మాట్లాడే విధానం వెరీ స్ట్రాంగ్ లేడీ అని కూడా చెప్పాను కాబట్టి ఈమె కంటెస్టెంట్ నెంబర్ 7 గా రాబోతుంది అనేది మనకు తెలిసిన ఇన్ఫో అనమాట. సో ఈమె కూడా అగ్రిమెంట్ అయితే అయిపోయింది. ఈమె ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ గా చెప్పుకోవాల్సింది, ఈమె పేమెంట్ ఇష్యూస్ ఇలాంటివి కూడా ఏం రాలేదు. సో వాళ్ళు అనుకున్న దానికే ఈమె ఓకే చేసినట్టుగా నాకు తెలిసిన ఇన్ఫో. ఓన్లీ ఇది మనకు వచ్చిన అప్డేట్ మాత్రమే చెప్తున్నాను. ఎవరో అప్డేట్ ను తీసుకొని ఎవడో అప్డేట్ మాట్లాడాల్సిన అవసరం లేదు. సారీ ఎవడో అన్నందుకు. సో ప్రేరణ కంబం ఈమె కూడా రాబోతుంది కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్. సో దీంట్లో నుంచి ఆల్రెడీ 2 రాబోతున్నారు అని అనుకుంటున్నాను. సో బట్ ఇప్పటి వరకు అయితే కన్ఫర్మేషన్ ప్రేరణ గారు అయితే రాబోతున్నారు 7th కంటెస్టెంట్. సో ఈమె వస్తే కూడా చాలా బాగుంటది. ఈమె ఏంటి అని అంటే లాంగ్వేజ్ కొంచెం తెలుగు వచ్చి రాని తెలుగులో మాట్లాడుతుంటారు. సో అలాగా కొంచెం ఎక్కువగా ఉంటది అండ్ స్ట్రాంగ్ కౌంటర్ అండ్ స్ట్రాంగ్ లేడీ. ఈమె ఫిజికల్ టాస్క్ కూడా చాలా గట్టిగా ఆడుతుంది కూడా. ఎందుకు అంటే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ దాంట్లో ఎక్కువ ఏదన్నా యాక్టివిటీస్ కానీ ఏదైనా టాస్క్లు పెట్టినప్పుడు ఎక్కువగా పార్టిసిపేట్ చేసేది ఈమె మాత్రమే, ఈమె పల్లవి. సో అందుకని ఈమె ఖచ్చితంగా రాబోతుంది. ఈమె 100% రాబోతుంది, ప్రేరణ కంబం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరు అని అంటే సింగర్ కేటగిరీ నుంచి చాలా అంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా కృష్ణ చైతన్య, హేమచంద్ర, సింగర్ సాకేత్ వీళ్ళ పేర్లు అయితే బాగా గట్టిగా వినిపించినాయి అనమాట. సో వీళ్ళల్లో ఎవరు వస్తారు, కృష్ణ చైతన్య వస్తారని చాలా మంది అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి. చాలా ఇన్ఫో కూడా కృష్ణ చైతన్య వస్తాడు అని చెప్పేసి అన్నారు. కృష్ణ చైతన్య కాదు, శ్రీకృష్ణ. సో సారీ కరెక్షన్ అనమాట. సో కృష్ణ చైతన్య కాదు, శ్రీకృష్ణ వస్తాడు అని చెప్పేసి అనుకున్నాము. శ్రీకృష్ణ రావడం వల్ల ఒక మైనస్ ఉంటుంది. ఏంటంటే చాలా కామ్ అండ్ డీసెంట్ గా ఉంటాడు అండ్ చాలా పద్ధతిగా మాట్లాడతాడు, ఏది ఎక్కువగా రియాక్ట్ అవ్వడు, చాలా ఏమంటారు చాలా కూల్ గా ఉంటాడు అనమాట. సో కంటెంట్ వైజ్ చాలా తక్కువ వస్తుంది కాబట్టి మనోడి కంటే సింగర్ సాకేత్ కి అయితే 100% కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈయన కూడా మంచి ఏమంటారు ప్యాకేజ్ కి వచ్చినట్టు చెప్పుకోవచ్చు. చాలా మంచి ప్యాకేజ్ ఇచ్చారు మనోడికి. సో మనోడు రావడం వల్ల ఎంటర్టైన్మెంట్ అండ్ సింగింగ్ అండ్ ఎవరితో అయినా ఇట్టే కలిసిపోతాడు. ఏది ఎంతవరకు కాంట్రవర్సీ చేయాలి, ఏది ఎంతవరకు జోవియల్ గా తీసుకోవాలి, ఇలాంటివన్నీ చాలా బాగా స్పాంటేనియస్ గా రియాక్ట్ అయ్యే యాటిట్యూడ్ ఉంటుంది. సింగింగ్ లోనే కాదు, మనోడి యాటిట్యూడ్ కూడా చాలా బాగుంటది అనమాట. సో జనాలకి బాగా ఈజీగా కనెక్ట్ అయ్యే పేరు అనమాట. కంటెస్టెంట్ నెంబర్ 8 అనుకోండి.
సింగర్ సాకేత్ అయితే 100% రాబోతున్నాడు అనేది అయితే మనకు తెలిసిన ఇన్ఫో. ఈయన ఖచ్చితంగా చాలా మంది అగ్రిమెంట్లు అవ్వలేదు అని అంటున్నారు, కానీ అగ్రిమెంట్స్ అయ్యాయి. బట్ ఏంటంటే అది ఇప్పటికే బయటికి రావద్దు, లీక్స్ రాకుండా మేనేజ్ చేయాలి అని చాలా ట్రై చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు బీబీటీ. బట్ ఏంటంటే వాళ్ళకు కావాల్సిన లీకులు వాళ్ళు ఇస్తారు, మనకు కావాల్సింది మనం చెప్పాలి. ఏదైనా కానీ మనకు వచ్చిన ఇన్ఫోని ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవడమే నాకు కావాల్సింది. సో సింగర్ సాకేత్ కూడా రాబోతున్నాడు, కంటెస్టెంట్ నెంబర్ 8 అనమాట. సో తర్వాత వచ్చేసరికి కుషిత కల్లాపు. ఈమె ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా కుషిత కల్లాపు వస్తుంది, ఈమె కాకపోతే మన శ్వేతా నాయుడు వస్తుంది. మన కుషిత కల్లాపునే ఫైనల్ చేశారు, కుషిత కల్లాపు కూడా రాబోతుంది. ఈమె కూడా డాన్స్ నెంబర్ తోటి అయితే రాబోతుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, డాన్స్ నెంబర్ తోటి ఈమె స్టేజ్ మీద డాన్స్ తోటి ఎంట్రీ ఇవ్వబోతుంది అనేది కూడా మనకు తెలిసిన ఇన్ఫో. సో ఖచ్చితంగా కుషిత కల్లాపు కూడా కంటెస్టెంట్ నెంబర్ 9 అనుకోండి. సో ఈమె కూడా రాబోతుంది 100కి 100% అనమాట. సో తర్వాత వచ్చేసరికి ఈమె సోషల్ మీడియా మన ప్రీవియస్ కంటెస్టెంట్ ఉంది కదా శ్రీ సత్య అండ్ అర్జున్, వాళ్ళిద్దరు కాంబో ఉండేది. సో అర్జున్ చేసిన ఈ దాంట్లో ఈమె వన్ ఆఫ్ ద హీరోయిన్, ఈమె ఒక హీరోయిన్ గా చేసింది. సో అక్కడి నుంచి రిఫరెన్స్ ఏమన్నా ఉందా, అక్కడి నుంచి సిచ్యువేషన్ ఏమన్నా ఉందా అనేది అయితే తెలియదు. బట్ కుషిత కల్లాప్ అయితే అర్జున్ మన బిగ్ బాస్ లో చేసిన శ్రీ సత్య కాంబినేషన్ లో వచ్చింది కదా. సో అప్పుడు 6th సీజన్ లో అర్జున్ ఉన్నాడు కదా, ఆయన సినిమాలో ఈమె అయితే హీరోయిన్ గా ఉండే. అండ్ ఇన్ఫినిటీ మీడియాలో సో చాలా వరకు ఈమె ఎక్కువగా ఏమంటారు వెబ్ సిరీస్ కూడా చేసింది. అండ్ చాలా ప్రీవియస్ గా ఒక కాంట్రవర్సీలు అయితే ఇరుక్కొని చాలా పెద్ద పెద్ద హల్చల్ చేసింది అనమాట. సో ఆ విధంగా ఫేమ్ అయింది. అండ్ సోషల్ మీడియాలో కూడా మంచి ఎక్కువ క్రేజ్ అయితే ఉంది. సో తర్వాత వచ్చేసరికి హారిక ఏక్నాథ్. సో వీళ్ళిద్దరూ అయితే ఖచ్చితంగా వస్తున్నారు అని చెప్పేసి మనకి ఇన్ఫో. బట్ 100% కంటెస్టెంట్స్ కాబట్టి మనం చెప్పేది. సో హారిక అయితే 100% వస్తుంది, కానీ ఇప్పటికి కూడా ట్రై చేస్తున్నారు ఏక్నాథ్ హారిక వీళ్ళిద్దరు రావడానికి. వీళ్ళిద్దరు వస్తే ఫ్యాన్ బేస్ అనేది మామూలుగా ఉండదు. అండ్ వీళ్ళిద్దరికి సోషల్ మీడియాలో బీభత్సంగా క్రేజ్ ఉంది అనమాట. అండ్ సీరియల్ ఆర్టిస్టులలో సీరియల్ ఆడియన్స్ లో కూడా చాలా మంచి క్రేజ్ ఉంది వీళ్ళిద్దరిని కలిసి చూడడం అనేది. సో ఆ విధంగా హారిక అయితే 100% కన్ఫర్మ్ అయింది, కంటెస్టెంట్ నెంబర్ 10 అనమాట. సో ఏక్నాథ్ది ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాలేదు అనేది మనకు తెలిసిన ఇన్ఫో, కానీ ఇద్దరు ట్రై చేస్తున్నారు. సో బిగ్ బాస్ అయితే హారికన్ అయితే 100% అయిపోయింది, హారిక కంప్లీట్ గా వచ్చేసినట్టే అనుకోవచ్చు. సో ఏక్నాథ్ అయితే ఇంకా అటు ఇటుగా ఉంది. సో వస్తే కపుల్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారా, వేరే వాళ్ళని తీసుకోకుండా వీళ్ళనే కపుల్ గా తీసుకుంటారా ఏంటి అనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. హారిక కన్ఫర్మేషన్ 10th కంటెస్టెంట్ అనమాట. సో మొత్తానికైతే ఇప్పుడు ఈ 5గురు అయితే ఖచ్చితంగా కంటెస్టెంట్స్ అయితే 100% అని చెప్పుకోవచ్చు. బట్ చూడాలి ఇంకా ముందు ముందు ఇంకా ఎలాంటి కంటెస్టెంట్స్ వస్తారు ఏంటి అని. కొంతమంది పేర్లు ఉన్నాయి, ఇంకా వాళ్ళ కన్ఫర్మేషన్ అయితే రాలేదు, కొంతమంది పేమెంట్ ఇష్యూస్ వల్ల లేట్ అవుతుంది. సో అంతే తప్పితే మిగతా ఆల్మోస్ట్ అంతా అయిపోయినాక కూడా ఇంకా పెండింగ్ లో ఉండడానికి రీజన్ అంటే పేమెంట్ ఇష్యూస్ ఒకటే. అండ్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే 6th కంటెస్టెంట్ పవిత్ర, 7th వచ్చేసరికి ప్రేరణ, 8th వచ్చేసరికి కుషిత కల్లాపు, 9th వచ్చేసరికి సింగర్ సాకేత్, అండ్ తర్వాత వచ్చేసరికి హరిక ఏకనాథ్. సో హరిక అయితే 100% కన్ఫర్మ్. సో ఇప్పటి వరకు మనకు తెలిసిన ప్రకారంగా 10 మెంబర్స్ కంటెస్టెంట్స్ అయితే ఇప్పటికీ రివీల్ చేయడం అయితే జరిగింది. అంటే వీళ్ళు 100% వస్తారు అని చెప్పేసి. సో చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయి ఈసారి బిగ్ బాస్ లో కూడా. సో చూడాలి ఏమైతుంది ఏంటి. ఈసారి కూడా 2.0 లాగా, సో బిగ్ బాస్ 7లో 2.0 ఎలా ఉందో దీంట్లో కూడా అలాగా కొంతమందిని తీసుకుంటారంట. సో అప్డేట్ అయితే వచ్చింది, కానీ 100% అయితే కాదు. సో ఈసారి హౌసులు 2 లేవు అనేది అది 100%, 2 లేవు, ఒకటే ఉంది. ఇంకా సెట్ వర్క్ కూడా చాలా కంప్లీట్ అయ్యేది ఉంది. సో ఇంకా సెటప్ అనేది ఇంకా ఆల్మోస్ట్ 70% అయింది, ఇంకా 30% పెండింగ్ ఉంది. అది చూసుకుంటే మనకు సెప్టెంబర్ 1st వస్తుందా అంటే కష్టమే అనిపిస్తుంది, 8th వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి కూడా అనిపిస్తుంది, ఎందుకంటే సెట్ వర్క్ అంత లేట్ అవుతుంది. సో మొత్తానికి ఈ అప్డేట్ అయితే ఈ 5గురు కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు. ముందు 5గురు కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా ఫస్ట్ చూడకపోతే ఆ వీడియో మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఫస్ట్ 5గురు అయితే ఫస్ట్ నుంచి 5 మెంబర్, ఇప్పుడు 10 అంటే ఈ 5 మెంబర్స్ మొత్తం కలిపి 10 మెంబర్స్ అనమాట. సో 100% కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ అనుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోద్దు. అండ్